గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ ఎగ్జామ్ పెడతారా? ప్రియా మొన్నగా హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి, మళ్ళీ ఎగ్జామ్స్ ఏంటి? మీకు మాత్రం ఒక సర్ప్రైజ్ ఉంది. నాకు తెలుసు, సర్ప్రైజ్ టెస్ట్ పెడతారు. సార్ ని చెప్పని అమ్మాయి. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడదాం అనుకున్నా, కానీ అందరూ పాస్ అయ్యారుగా. కనీసం జస్ట్ పాస్ అయిన వాళ్ళకైనా ఎగ్జామ్ పెట్టండి సార్. జస్ట్ పాస్ ఎవరయ్యారబ్బా? అయితే జూనియర్ కి మళ్ళీ ఎగ్జామ్ పెడదాం. పిల్లలు రేపటి నుంచి మీకు దసరా హాలిడేస్. హాలిడేస్ కి హోంవర్క్ ఇస్తా, రాసుకోండి. సర్లే హోంవర్క్ ఇవ్వనులే. కానీ ఆన్లైన్ క్లాసెస్ పెడతా. క్లాసెస్ కూడా పెట్టనులే, ఎంజాయ్ చేయండి. కానీ హాలిడేస్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ పెడతా. ఏమండి ఆడ స్కూల్ కి వెళ్ళడంట. ఏరా స్కూల్ కి ఎందుకు వెళ్ళట్లా? నేను వెళ్ళను, నేను డిప్రెషన్ లో ఉన్నా. ఏది డిప్రెషన్ స్పెల్లింగ్ చెప్పు. నేను సాడ్ గా ఉన్నా. ఎస్ఏడి. అసలేం జరిగిందిరా? మా ఇంగ్లీష్ మేడం కి ఇవాళ పెళ్లి నాన్న. సర్లే ఇవాళ ఇంట్లోనే ఉండు. ఏంటండి మీరు కూడా? ఆడి బాధ నాకు తెలుసు. మీ క్లాస్ అందరిలో ఒకడు ఫెయిల్ అయ్యాడు. అరే మామా నువ్వే ఫెయిల్ అయి ఉంటావురా. అంత సీన్ లేదు, నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాసా. నువ్వే ఫెయిల్ అయి ఉంటావు. అమ్మాయి ఏంటి ప్రియా ఏడుస్తుంది? 100కి 99 వచ్చేయంట, ఒక మార్క్ పోయిందని ఏడుస్తుంది. అబ్బో 1 మార్క్ పోతేనే ఏడుస్తారా? మీకు పోతే తెలిసింది ఒక్క మార్కు. మాకంత అదృష్టం లేదులే, మాకు వచ్చేది 1 మార్కు. రే సాయి నువ్వు జస్ట్ పాస్ అయ్యావు. ఈడు కూడా పాస్ అయ్యాడంటే మరి ఎవరు ఫెయిల్ అయ్యారబ్బా? ఫెయిల్ అయింది ఇంకెవరో కాదు, జునైద్. సార్ నేను ఎలా ఫెయిల్ అవుతాను? నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాశాను. సైన్స్ ఎగ్జామ్ కి సోషల్ టెక్స్ట్ బుక్ లో చూసి రాసావు. అరే ఏంట్రా మీరిద్దరు అక్కడ గుసగుసలు? స్కూల్ కి ఫోన్ తెచ్చారేంట్రా? ఇప్పుడే జునీద్ కి యూట్యూబ్ లో 500K సబ్స్క్రైబర్స్ అయ్యారు సార్. 500Kనా? నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిను. నిజం సార్. ఏది ఇటు ఇవ్వు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. అన్సబ్స్క్రైబ్. ఏదో తేడాగా ఉంది. 499Kనే ఉన్నాయి కదా. నాకే అబద్ధం చెప్తావా? ఇంకా ఈ ఫోన్ మర్చిపో. అరే మామ సార్ హోంవర్క్ ఇచ్చారు కదా, చేసావా? ఏ హోంవర్క్ రా? అదేరా హాలిడేస్ ముందు ఇచ్చారుగా. ఎవడైనా హోంవర్క్ రాయిపోతే వాళ్ళని అమ్మాయిల పక్కన కూర్చోబెడతా. అరే మామ నేను రాయలేదురా, నువ్వు రాసావా? నేను రాయలేదు. ఏరా హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేశారా? చేసాం సార్, మర్చిపోయినట్టున్నాడు. సార్ మీరు హాలిడేస్ ముందు హోంవర్క్ ఇచ్చారుగా. హోంవర్క్ రాయని వాళ్ళు చేతులు ఎత్తండి. అరే మామ చేయత్తరా. నేను రాశారా? క్లాస్ మొత్తంలో నువ్వు ఒక్కడే హోంవర్క్ రాయలేదు. వచ్చి అమ్మాయిల పక్కన కూర్చో. సార్ వద్దు సార్, నేను కూర్చోను. రేయ్. సార్ టాయిలెట్ వస్తుంది. ఏరా ఎప్పుడు పోయడం తప్ప చదవడం తెలీదా? కూర్చో. ఇవాళ నేను క్లాస్ చెప్పను, అందరితో ఇంటరాక్ట్ అవుతా. అమ్మ ప్రియా నువ్వు పెద్దగా ఏమవుతావు చెప్పు. సార్ నేను డాక్టర్ అయ్యి అందరి ప్లాన్లు తీసేస్తా. వెరీ గుడ్. నువ్వు? సార్ నేను ఇంజనీర్ అయ్యి బిల్డింగ్లు కూల్చేస్తా. ఏరా అతుల్ నువ్వేమవుతావు? సార్ నేను దొంగనవుతా. అమ్మాయిల మనసుని దోచేస్తా. సర్లే కూర్చో. సార్ తమరేమవుతారు సార్? సార్ నేను యూట్యూబర్ అవుతా. యూట్యూబరా? ఒకళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయరు. నాకు 500K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే నీకు 1 మిలియన్ అస్సలు ఎవరు? అందరూ హాలిడేస్ ఎంజాయ్ చేశారా? yes ma'am. అరే నేను హోంవర్క్ చేయలేదురా, మేడం తిడతారేమో. హోంవర్క్ అందరూ రాశారా? చేసాం మ్యామ్. మేం చేయలేదు మేడం. పర్లేదులే. ఇంగ్లీష్ సార్ కన్ఫర్మ్ గా కొడతారా? ఏరా అందరు హోంవర్క్ రాశారా? మేం చేయలేదు సార్. సరే రేపు రాసుకుని తీసుకురా. అరే తెలుగు హోంవర్క్ చేయలేదుగా, సార్ కొడతాడేమో. సార్ కి అంత సీన్ లేదురా. ఏరా పందులు సంతులు రాశారా? రాసాం సార్. మేము రాలేదు సార్. ఏంటి రాలేదా? బయట నీళ్ళలోనేసి రాయిపో. ఒక్కడంటే ఒక్కడు కూడా పాస్ అవ్వాలా? మీకన్నా బిసేషన్ వాళ్ళే బెటర్. ఏంట్రా పడుకొని కళ్ళకు అంటున్నావా? యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినట్టు కల వచ్చింది సార్. బాధపడకు రాజు, ఈ రోజు నీకు 1 మిలియన్ అయిపోయిద్దిలే. నిజమా సార్? కాదు కలలో. 0 మార్కులు తెచ్చుకొని కళ్ళకు అంటున్నానంట. కలలు. అరే మామ నాకు ఎగ్జామ్ ఏం రాలేదురా. అరే మామ నీకే క్వశ్చన్ రాకపోయినా నా వైపు చూసి చిటికాయ చాలు, నేను చూపిస్తా.
Cacho chango, అమ్మా దిక్కులు చూడకుండా ఎగ్జామ్ రాయి. అమ్మాయి నాకు ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, కొంచెం చూపించచ్చుగా. అరే మామా డిస్క్యూమ్. అరే మామా నాకు ఇవ్వరా క్యాచ్. అరే ఇప్పుడు నాకు ఇవ్వరా క్యాచ్. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను సార్. క్యాచ్. హ్యాపీ దీపావళి. దీపావళికి క్రాకర్స్ ఎవరైనా చేతులు కాల్చుకున్నారో వాళ్ళ చేతుల్ని నా చేతులతో ఇచ్చేస్తా సార్. కాళ్ళు కాల్చుకుంటే పర్లేదా? అబ్బా ముఖ్యంగా బాయ్స్. The next day. జునీద్ ఏంటి చేయగలిందా? బాధపడకలేదు సార్, నీ రెండు చేతుల్ని ఇచ్చేస్తారుగా. నువ్వు ఊరుకో అమ్మాయి తుతు అంటావు. అరే మామ మీ సార్ రెండు చేతులు పోయాయంట. అవునా? ఇప్పుడు చెప్తా చూడు ఆడి పని. సార్ నా చేయి కాలింది, ఇప్పుడు మీ చేతితో నా చేయిని ఇరిచేయండి. Cacho chango, సార్ ఒకసారి ఇలా చప్పట్లో కొట్టండి. అతుల్ దగ్గర 2 బంతులు ఉన్నాయి సార్. జునిత్ కి యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సార్. అవునా? ఇంతకీ వీడియోస్ ఏ భాషలో చేస్తున్నావు? మన తెలుగులోనే సార్. శబాష్. అతుల్ హ్యాస్ 2 balls. సార్ మీకు తెలుసా జునిత్ కి యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారంట. అవునా? ఇంతకీ వీడియోస్ ఏ లాంగ్వేజ్ లో చేస్తున్నావు? ఇంగ్లీష్ లో అయితే కాదులే. తెలుగులో సార్. తెలుగులో చేసేవాడికి ఇంగ్లీష్ క్లాస్ లో ఏం పని రా, బయటికి పో. మేడం మీకు తెలుసా జునిత్ కి యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారంట. ఏ లాంగ్వేజ్ లో చేస్తున్నాడు? జునిత్ నే అడగండి. హిందీలోనే మేడం. మేడం ఆడు అబద్ధం చెప్తున్నాడు, తెలుగులో చేస్తున్నాడు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా? బంగారు తల్లి నీకు ఎంత వచ్చాయి? 100 కి 35 మార్క్స్ వచ్చాయి. శబాష్. ఈ స్కూటీ తాళం నీకే. ఏంటి స్కూటీ? ఇంకా ఈ డబ్బులు కూడా నీకే. థాంక్యూ నాన్న. ఏరా పాడుకో నీకెంత వచ్చాయి? 100 కి 99 వచ్చాయి నాన్న. ఇదిగో నేను వాడిన సైకిల్ నీకే. సైకిలా? ఈ డబ్బులు కూడా తీసుకో. స్టూడెంట్స్ రామాయణం ఎవరు రాశారు? రామాయణం ఎవరు రాశారా అంటే అలా బిత్తర మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? పదండ్రా. ఏంట్రా క్లాస్ మధ్యలో వెళ్ళిపోతున్నారు? లేకపోతే ఏంటి సార్, రామాయణం అని చెప్పి బోర్డు మీద మీరే రాసి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఎవరు రాశారు అని. ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరో తెలుసా? ఇంకెవరు? జునీద్. ఆడా కాదు మగ. సార్ నేను ఫస్ట్ అంటే నేనే నమ్మలేకపోతున్నా. నేను నమ్మలేకపోయాను, కానీ నువ్వు రాసిన విధానానికి నీ హ్యాండ్ రైటింగ్ కి అబ్బా ఫిదా అయిపోయాను. అదిగో మాటల్లోనే మీ అమ్మ నాన్న వచ్చారు. మీ వాడు మొదలోడు కాదండి, క్లాస్ లోనే ఫస్ట్ వచ్చాడు. ఆడి వెర్రితనం చూసి పెద్ద సుంట అనుకున్నాను, కానీ తెలివైనోడే. అబ్బబ్బా ఏం రాశాడండి. మీ ఓన్ని డైరెక్ట్ గా డిగ్రీలో జాయిన్ చేసేయండి. మీ వాడు ఒట్టి వెదవా పనికి రానోడు పనికి మాలినోడు అనుకున్నా, కానీ ఇప్పుడు అన్ని చూస్తుంటే నా చేత్తోనే అన్ని కొట్టాలనిపిస్తుంది. క్లాస్ లో పడుకుంటున్నావు, సిగ్గులేదా? ఏంటి ఇదంతా కళ? హోల్ క్లాస్ లో నీకే లీస్ట్ మార్క్స్ వచ్చాయి. ప్రియా ఫస్ట్ వచ్చింది.